హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ప్రభు దినము దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? మేల్కొన్నారా? ప్రభు దినం అండి. మందిరంలో దేవుని సన్నిధిని అనుభవించుదాం రండి. ఆరాధనకు బయలుదేరే ముందు వచ్చిన సందేశం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈరోజు నీ సన్నిధిలో మేమందరము ఏకముగా కూడి నీ ప్రేమను పంచుకున్నటకు, నీ వాక్యముతో పురికల్పబడుటకు, నీ సన్నిధిలో ఆరాధిస్తూ నీ యందు తన్మయించడానికి మా మందిరాలలో నీ సన్నిధి దయచేయము, మా గృహాలలో నీ కృప దయచేయము. ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే గుర్తు చేసుకుంటున్నారు. మదర్స్ డే అయితే మనకేంటండి అంటారేమో. మనకి బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయి. మదర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మదర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, తల్లి యొక్క ప్రాముఖ్యత ఏంటి, తల్లి ఎలా ఉండాలి, తల్లి ద్వారా పిల్లలు ఎలా గొప్పవారు అవుతారు లేక చెడ్డవారు అవుతారు. సో ఏదో ఒకరోజు మనం తల్లిని గురించి నేర్చుకొని మనం తల్లులుగా ఎలా ఉన్నాం అని పరిశీలించుకోవడానికి, మన పిల్లలు ఎలా పెంచుకుంటున్నామని చూసుకోవడానికి, మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనము తల్లిదండ్రులు అవుతాం కదండి అని మనం నేర్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవటం మంచిదే. ఎందుకంటే మన బైబిల్లో 10 ఆజ్ఞల్లో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. తండ్రిని తల్లిని అనలేదు, నీ తల్లిని ముందు, తర్వాత నీ తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, విధేయులవ్వాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ మదర్స్ డే సందర్భంగా మీకు ఎంతమంది మీ మదర్స్ ఇంకా సజీవులుగా ఉన్నారో దాన్ని బట్టి దేవుడిని స్తుతించండి. ఒకవేళ మీ తల్లులు ఇప్పటికే ఈ లోకాన్ని విడిచి పరలోకం వెళ్ళుంటే వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ ప్రేమను, వాళ్ళ యొక్క త్యాగాన్ని, వాళ్ళ సమర్పణను. ఒకవేళ మీరు ఇప్పుడే చంటిబిడ్డ తల్లులుగా ఉంటే మీ బిడ్డలను ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రేమించాలి, తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుందనేది గుర్తు చేసుకోవడానికి బైబిల్లోని అనేక విషయాలు మనం ధ్యానించవచ్చు. ఒకటి, ఇక్కడ తల్లి కానీ తండ్రి కానీ ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ప్రభువు మనకు తన ప్రతినిధులుగా తల్లిదండ్రులు మనకి ఇచ్చాడు. దేవుని ప్రేమను, దేవుని యొక్క క్రమాన్ని, దేవుని యొక్క పోషణను, సంరక్షణను చూపించడానికి దేవుడు మన తల్లిదండ్రులకి మనల్ని జన్మమిచ్చి, మనల్ని పెంచి పెద్ద చేసి, పోషించి, బాధ్యతవంత కలిగిన వారిగా చేయడానికి దేవుడు మన తల్లిదండ్రుల్ని మనకి ఇచ్చాడు. కాబట్టి అయితే మన తల్లిదండ్రులందరూ పర్ఫెక్టా అంటే చాలామంది తల్లులకు చాలా ప్రేమ ఉంటుంది, కానీ వారి వ్యక్తిగత జీవితంలో దేవునికి ఇష్టలుగా పోయి ఉండొచ్చు. మన తల్లిని, మనకు జన్మమిచ్చిన తల్లిని గౌరవించడం మంచిదే, కానీ ఆ తల్లి దేవుని మార్గంలో నడవకపోతే ఆ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్దని, ఆ తల్లి దేవునికి అప్పగించుకుంటే ఆ బిడ్డలు గొప్పవారు అవుతారన్నది బైబిల్లో ఎన్నో ఉదాహరణలు వస్తున్నాం. గొప్ప గొప్ప తల్లులు ఉన్నారు. యొకెబెతు, మోషే తల్లి చాలా గొప్పది, విశ్వాసపరురాలు. అందుకే మోషే అంత గొప్ప నాయకుడు అయ్యాడు. తిమోతి తల్లి అవ్వ ఎంతో విశ్వాసంతో కూడిన వారు. చిన్న వయసులోనే తిమోతి గొప్ప దైవజనుడయ్యాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంకా మనం బైబిల్లో చూస్తే అనేక మంది తల్లులు, హన్నా
ప్రార్థనతో సంపాదించుకున్న కుమారుని దేవుని కొరకు సిద్ధపరిచి దేవునికి అప్పగించి గొప్ప ప్రవక్త అవడానికి కారకురాలైంది. ఈ రోజున మన జీవితాల్లో మన బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వాలని ఆశపడుతున్నాం. కానీ వారి క్యారెక్టర్, వారి గుణశీలతలు ఎలా ఉన్నాయి, పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. పిల్లలకు దేవుని వాక్యం నేర్పించమని, దేవునితో సహవాసం కలిగి ఉండటం నేర్పించమని, దేవుని కొరకు జీవించినట్లుగా వారిని ప్రేరేపించమని బైబిల్ చెప్తుంది. లోకరీతైనటువంటి విషయాల్లో మనం ఎంతగానో పిల్లల్ని ప్రేమించి వారి అవసరతలన్నీ తీరుస్తున్నాం. వారి శరీరానికి కావాల్సిన ఆహారం పెడుతున్నాం, వస్త్రాలు ఇస్తున్నాం, వాళ్ళ బ్రెయిన్కి కావాల్సిన ఎడ్యుకేషన్ చెప్పిస్తున్నాం. కానీ వారి ఆత్మకు కావాల్సిన దైవ ప్రేమను, దైవ భక్తిని, దేవుని విధులను నేర్పించలేకపోతున్నాం. కాబట్టి మన పెంపకాలు సరిగా లేవు. ఎదుగొచ్చిన పిల్లలు ఈ రోజున 99% తల్లిదండ్రుల మాట వినటం లేదు. పెళ్లి విషయంలో వినటం లేదు, ఏ విషయంలోనూ వినటం లేదు. వారి జీవితాలను వారి చేతులారా ఇరుకులోనికి, చీకటిలోనికి నడిపించుకుంటున్నారు. తల్లిదండ్రులుగా మనం బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి తొలగిపోవడానికి బైబిల్లో ఉంది. మీరు తల్లులైతే సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదవండి. ఒక తల్లి ఎలా ఉండాలి, ఎలా పనిచేస్తుంది, ఎలా బిడ్డలను గమనిస్తుంది, ఎలాగ కుటుంబం కోసం ప్రయాసపడుతుందన్న సంగతి మనం చూడగలం. అమ్మ త్యాగశీలి. అమ్మ అనే మాటే ఎంతో మధురమైనది. అమ్మ ప్రేమ, ఆ ఆప్యాయత ఎక్కడ దొరకదు. అమ్మ మన కొరకు త్యాగం చేస్తుంది, కన్నీరు గారుస్తుంది, మన కన్నీరు తుడుస్తుంది, మన ఆకలి తీరుస్తుంది, అవసరమైతే తన్ను పోస్తుంటుంది, మనల్ని నిద్రపుచ్చుతుంది. తనకు నిద్ర రాకపోయినా నిద్రాహారాలు మాని కుటుంబ సంరక్షణ కొరకు రాత్రి మగళ్ళు ప్రయాసపడుతుంది. తల్లిని సన్మానించు, ప్రేమించు. ఈ మదర్స్ డే సందర్భంగా మీ తల్లులను సంతోషపెట్టండి. మీ దగ్గరే ఉంటే వారిని ప్రేమతో పలకరించి వచ్చిన గిఫ్ట్ ఇవ్వండి. ఒకళ్ళ దూరంలో ఉంటే ఒక కాల్ చేసి మాట్లాడండి. వాట్సాప్ మెసేజ్ పెట్టి ఊరుకుంటున్నారు ఇవాళ చాలామంది. వాట్సాప్ మెసేజ్ వేరు, పలకరించి అమ్మా బాగున్నావా అని అడగటం వేరండి. తల్లి మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంటి? మనం సురక్షితంగా ఉండాలని. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదివారం నాడు మన మందిరం అనేది ఒక పెద్ద కుటుంబం అండి. మందిరంలో ఉన్న మనమందరం ఒక తల్లి బిడ్డలం కాదు, వేరే వేరే తల్లుల బిడ్డలం. కానీ ప్రభు నేర్పించిన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి, క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత, విశ్వాసులమైన తరువాత సంఘములో ఉన్న వారందరి తండ్రి ఎవరు? పరలోకంలో ఉన్నాడు. మన ఈ ఊర్లో ఉన్న తండ్రులు కాదు, మన 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 శారీర సంబంధమైన తండ్రులు కాదు, వాళ్ళు వేరేగా ఉంటారు. కానీ ప్రభువులోకి వచ్చిన మనందరి తండ్రి, మన పరలోకపు తండ్రి, మన ప్రతి అవసరం తీర్చేవాడు. మరి పరలోకపు తల్లి ఎవరు? పరలోకపు తల్లి తండ్రి ఆయనేనండి. అందుకే దావీదు, నా తల్లి తండ్రి నీవే, నా తల్లి తండ్రి గురువు నీవే, నన్ను ప్రేమించేవాడివి, ఆదరించేవాడివి, నన్ను గద్దించేవాడివి, హెచ్చరించేవాడివి, నన్ను పోషించేవాడివి, నన్ను సంరక్షించేవాడివి, నన్ను నేర్పించేవాడివి, నన్ను నడిపించేవాడివి, నాకు అన్నీ నీవే ప్రభువా. అందుకే దేవుని ప్రేమ తల్లి ప్రేమతో పోల్చబడింది ఒక చిన్న నమూనాగా. కానీ దేవుని ప్రేమకు, తల్లి ప్రేమకైనా హద్దులు ఉన్నాయి, కానీ దేవుని ప్రేమకు హద్దు లేనిది. అందుకే యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం చూడండి.
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా? తల్లి మరవదు. కానీ ఒక్కవేళ తల్లైనా మరచును గాని నేను నిన్ను మరవను. ఎందుకంటే నేను నీ తల్లి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడిని. నీ తల్లి కంటే నిన్ను ఎక్కువగా నేను ఆదరించేవాడిని. నిన్ను సృష్టించిన సృష్టికర్త అంటున్నాడండి. హల్లెలూయా. ఆయన మన తల్లి, ఆయన మన తండ్రి. తండ్రి తన కుమారుని శిక్షించినట్లు మనల్ని శిక్షిస్తాడు. అప్పుడప్పుడు ప్రేమించిన కుమారుని శిక్షిస్తాడు తండ్రి. శిక్షణ లేకుండా బిడ్డలను పెంచుతున్నారు ఇవాళ. అందుకనే వారు ఎదిగినప్పుడు లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, తప్పుడు దిశలోనికి వెళ్తున్నారు. వారైనా మరచదు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో దీని మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఆహా, అమ్మ ఒకవేళ మన పేర్లు మర్చిపోయి గబగబ మారి మాటలు పిలుస్తుంది. ఒకసారి మనకి ఎక్కువ మంది పిల్లలు ఉంటే పెద్దోడి నుంచి ఉన్నోడిని మర్చిపోయి పేర్లు తడబడతారు కొంతసార్లు మదర్స్. కానీ ప్రభు నిన్ను పేరు పెట్టి పిలిచేవాడు, నిన్ను బాగా ఎరిగినవాడు. ఈ రోజుల్లో తల్లులు భయంకరంగా ఉన్నారులేండి. వాళ్ళు ఈ సెల్ ఫోన్కి, ఈ యొక్క టీవీలకి ఎడిక్ట్ అయిపోయిన తల్లులు పిల్లల్ని ఎంత నిర్లక్ష్య పెడుతున్నారో, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మనం అప్పుడప్పుడు వింటుంటాం న్యూస్లో. కానీ మన పరమ తండ్రి మనల్ని ఎప్పుడు విడవడు. ఆయన దృష్టి ఎప్పుడు నీ మీదే ఉంది. ఆయన నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నాను అంటే, రాసుకున్నాను అంటే తుడిచేయచ్చండి. చెక్కారంటే అది తుడిస్తే పోయేది కాదు. ఎంగ్రేవ్డ్. ఒకసారి మనం ఆయన దృష్టిలో పడ్డామంటే, ఆయన చేతిలో చెక్కబడ్డామంటే మనల్ని ఆయన తొడవడు, మనువడు, విడవడు. అది ఎక్కడ చెక్కుకున్నాడు? అరచేతుల్లో చెక్కుకున్నాడు. అంటే ఎక్కడున్నాం మనం? మన శరీరంలో ఉన్న అన్ని భాగాల్లోనూ ఈజీగా మన కన్నుల ముందు చూసుకోగలిగినవి మన అరచేతులు. కాళ్ళు చూసుకోలేవు, వంగి కష్టమవుతుంది. వీపు చూసుకోలేవు వెనక్కి తిరిగి. కానీ చెయ్యని ఎటు కావాలంటే అటు పెట్టి చూస్తే అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను ప్రేమించిన విమోచనకర్త నిన్ను తన కన్నుల ముందు పెట్టుకున్నాడు. ఈ మదర్స్ డే సందర్భంగా పరలోకపు తల్లిగా ఉన్న మన ప్రభు ప్రేమను గుర్తించి ఆదరించబడదాం. మనం ఏడిస్తే ఆయన ఆదరిస్తామన్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం కూడా ఒక్క వచనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను. ఎలా ఆదరిస్తుంది తల్లి? ఆ ముందు వచనం కూడా చదివితే చంక చూడండి. ముందు వచనం చదివితే మీరు చంకన ఎత్తుకొనబడదరు, మోకాళ్ళ మీద ఆడించబడదురు. చంకనేసుకొని భుజగించుకుంటూ ఏంటండి గుర్రంలాగా ఊపుకుంటూ మోకాళ్ళ మీద వేసుకొని దిద్ది అని వెనక్కి ముందుగా ఆ రోజుల్లో ఆడించేవారండి తల్లులు. ఇప్పుడేది? నేను ఆడిస్తాను, నిన్ను ఏడిపించను. ఏడ్చేవాళ్ళని ఓదార్చేవాడు మన ప్రభు. నేను మీ కన్నీటిని తుడుస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను.
ఎంత గొప్ప ప్రభువును మన ప్రభువుగా చేసుకొని నిజంగా మీరు ప్రభువుని ప్రేమిస్తే మీ తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తారండి. ఈ మదర్స్ డే సందర్భంగా పరమ తండ్రిగా తల్లిగా ఉన్న ప్రభువును బట్టి మనం ఆయన్ని స్తుతిద్దాం. అలాగే హలోకంలో దేవుడు మనకి ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఆయన నామములో సన్మానిద్దాం, ప్రేమిద్దాం, గౌరవిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మమ్మల్ని కన్న తండ్రిగా అంటే అధికముగా, కన్న తల్లి కంటే అధికముగా, మా తల్లి గర్భములో మేము పిండంగా ఉన్నప్పుడే చూచి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దీవించి ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు వందనాలు. యహలోక తల్లిదండ్రులు విడిచినప్పటికీ నువ్వు విడువని ఎడబాయని తండ్రిగా, పరలోకపు తండ్రిగా, తల్లిగా శాశ్వతమైన ప్రేమను మాకు పంచినందుకు వందనము. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మేమందరము ఒక తల్లి బిడ్డలుగా, ప్రభు బిడ్డలుగా, ప్రభు రక్తమిచ్చి కొన్న సంఘముగా ప్రేమను పంచుకున్నటకు, మీ అందు ఆనందించుటకు ఈ ప్రత్యేకమైన రోజున దీవించు. మాకు ఇచ్చిన ప్రతి తల్లిదండ్రులను బట్టి నీకు వందనములు. వారిని ఈ రోజున ప్రత్యేకంగా దీవించము. అనారోగ్యాలతో ఉన్నవారికి స్వస్థత దయచేయము. ఆదరణ లేక ఉన్నవారిని ఆదరించము. వారి కన్నీటిని తుడిచి వృద్ధాప్యంలో వారిని విడనాడక నీ రాజ్యము చేరు వరకు నీ కృపకు మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఎక్కడెక్కడ నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు రైట్ చోట్లకు వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయటం, షేర్ చేయటం, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పుడు ఉచితమైతే ఇవాళ కల్వరి చర్చ్లో జరుగుతున్న 2 ఆరాధనలు, మొదటి ఆరాధన తెలుగులో, 2వ ఆరాధన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఉంటుంది. కాబట్టి మీ అనుకూలతను బట్టి ఆ ప్రోగ్రామ్స్ కూడా మీరు వినండి. మీకు తెలుగు తెలియని వారికి కూడా మీరు ఈ సండే సర్వీసెస్ని మీరు షేర్ చేయండి. లైవ్లో జాయిన్ అయ్యి మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారన్న సంగతి మాకు తెలియజేస్తే మరింత ప్రోత్సాహకరంగా ఆ లైవ్ షేర్ చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కలుగురు ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైంది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా
వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖంగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ వన్ డే గెట్ టుగెదరు దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.